హాయ్ అండి. ఏంటి రోట్లో అన్నం వేసి కలిపేస్తున్నా అని చూస్తున్నారా? ఈరోజు నాకు స్పైసీగా తినాలనిపించి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి కారం అనేది ప్రిపేర్ చేశాను. ఈ కారం చాలా స్పైసీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కారం ప్రాసెస్ని నేను ఈ వీడియోలో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఈ కారంకి కావాల్సినవి ఎండుమిరపకాయలు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్, 5-6 రెమ్మలు కరివేపాకు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని నూనె వేసేసి, నూనె హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన ఎండుమిరపకాయలని ఏదైనా గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన జీలకర్ర, ధనియాలు కూడా ఎండుమిరపకాయలు ఉన్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన కరివేపాకును కూడా ఎండుమిరపకాయలు ఉన్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత రోట్లో దంచేసుకోవాలి. ఎవరైనా మిక్సీలో వేసుకునే పని అయితే స్లోగా గ్రైండ్ చేసుకోండి. ఒక్కసారి స్పీడ్తో గ్రైండ్ చేస్తే ఈ కారం అనేది మరీ పౌడర్గా అయిపోతుంది. నేను ఇక్కడ రోట్లో దంచేస్తున్నాను. చూసారా, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఒకేసారి రోట్లో వేసేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి నేను దంచేస్తున్నాను. ఈ మిరపకాయలు అనేవి నలిగిపోయాయి. నలిగిపోయిన తర్వాత 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా దంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు నలిగిన తర్వాత ఈ కారాన్ని మనం తీసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ కారం అనేది మనకు 1 మంత్ వరకు స్టోర్ అనేది ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.